ఏంట్రా బ్రష్ పట్టుకుని రోబోలా నుంచున్నావు? ఏట్లేట్ డాడీ, నేను బ్రష్ చేసినప్పుడు ఇది టాయిలెట్ లో పడింది. ఇంకో కొత్త బ్రష్ కొనాలంటే డబ్బులు పొక్క కదా, అందుకే ఏడ్ చేయాలి తెలియక నీ దగ్గరకు వచ్చాను డాడీ. ఒక నిమిషం ఉంటారే. అమ్మో, ఇలాంటి బ్రష్ వాడకూడదురా, అనవసరంగా ఆరోగ్యం పాడైపోయింది. ఉండు, బయటపడేసి వస్తా. ఏంట్రా ఇప్పుడు నా బ్రష్ పట్టుకుని ఉంచున్నావు? చెప్పడం మర్చిపోయింది డాడీ, 3 రోజుల కిందట నీ బ్రష్ కూడా టాయిలెట్ లో పడిపోయింది. అది తెలియక నువ్వు 3 రోజుల నుంచి తెగ తోమేస్తున్నావు. హాయ్ మిస్టర్ మహేష్, వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, నీకు ఇప్పుడు ఒక క్రిటికల్ క్వశ్చన్ వేస్తాను. కిటికీల క్వశ్చన్ అవేంటి సార్? ఇప్పుడు ఒక లైసెన్స్ లేని లారీ డ్రైవర్ రాంగ్ రూట్ లో వస్తున్నాడు. ఎదురుగా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉన్నారు. సో ఆ పోలీసులు ఆ లారీ డ్రైవర్ ని ఆపుతారా లేదా? వాడు రాంగ్ రూట్ లో వచ్చాడు, అందులో లైసెన్స్ లేదు. సార్ వాడిని ఖచ్చితంగా పట్టుకుంటారు సార్. నో మహేష్, అక్కడే నువ్వు రాంగ్ గేర్ వేసావు. అదేంది సార్ అట్టంటారు? టెడ్డీ బెర్రీ మాదిరి బుక్కలు వేసుకుంటారు. ఆ మాత్రం ట్రాఫిక్ రూల్స్ తెలుదా? వాడు రాంగ్ రూట్ లో వచ్చాడు, పట్టుకోకుండా. ఆ లారీ డ్రైవరు నడుచుకుంటూ వస్తున్నాడు, లారీ వేసుకొని రావట్లేదు. ఒరే కొండగురి మొహోడా, పంచైపోయి 1/2 గంట అయింది. ఆపు నీ ఫన్ బకెట్ ఎక్స్ప్రెషన్. 2 సంవత్సరాలు అయింది, అదే కలరు అదే ఎక్స్ప్రెషన్. చూడలేక చచ్చిపోతున్నావు. సర్లే గానీ ఇంకో క్రిటికల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడగండి సారు, ఈసారి కరెక్ట్ గా చెప్తా. ఓకే, ఒక 2 మినిట్స్ నేను ఎమ్మెల్యే చేస్తే ఈ జనానికి ఆ 2 మినిట్స్ లో నువ్వేం చేస్తావు? ఏమో సారు, నేను ఫిజిక్స్ లో ఈక్. అమ్మ, ఈడు కూడా నాలాగే బీకాం చదివినట్టుకున్నాడు. సర్లే, నువ్వు కూడా నాలాగే బీకాం చదివావు కాబట్టి క్వశ్చన్ ఇదే, కానీ కొంచెం చేంజ్ చేసి అడుగుతా. ఓకేనా? అదే 2 మినిట్స్ నిన్ను పిఎం చేస్తే నువ్వు ఈ జనానికి ఆ 2 మినిట్స్ లో ఏం చేస్తావు? ఈ జనాలందరికీ మ్యాగీ చేసి పెడతా సారు. 2 నిమిషాల్లో మ్యాగీనే కదా చేసేదే. ఇడు మ్యాగీ ఎక్కువ తింటాడు అనుకుంటా. 2 మినిట్స్ అయితే మ్యాగీ అంటాడా? సరే, 5 ఇయర్స్ అయితే ఏంటంటాడు చూద్దాం. ఓకే, నిన్ను 5 ఇయర్స్ కి పిఎం చేస్తే ఈ జనానికి ఈ 5 ఇయర్స్ లో ఏం చేస్తావు? పిఎం గనా నేను చేయను సారా. హే వాయ్, పిఎం అంటే శాలరీ కూడా ఎక్కువే ఉంటది. వారిని శాలరీలో నా సన్నీ లియోన్ ఫోన్ నెంబరు. ఈ 5 సంవత్సరాల పాటు నేను చేసిన మ్యాగీ అంతా ఎవడ్రు తినేది? అమ్మ దీనమ్మ, ఇంత అందంగా అలా పుట్టానురా. పారిపోతున్నావురా? ఒక ఎలుగు పంటి ఇంకో ఎలుగు పంటి చూసేట అన్నదిలే. ఊరే అది ఖచ్చితేవరా బాబు. ఎవరినైనా కరుస్తుంది కానీ నిన్ను మాత్రం కరదలే. ఈ ట్రై చేసి ఊరే ఇంతకి దీన్ని పట్టుకొచ్చావురా? తెల్లారు మన చంటిగడ పొలంకి వెళ్తే అక్కడ ఉన్నదిరా. సర్లే పాపం తీసుకొస్తే ఆకలేస్తుంది అన్నది. సర్లే నా ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తే మొత్తం హోటల్ అంతా రచ్చరచ్చ చేసిందిరా బాబు. ఊరి బావా, ఇప్పుడు దీన్ని ఏడ్ చేయాలో చెప్పురా. ఊరే దీని ముందు అర్జెంట్ గా జూకు తీసుకెళ్ళరా బాబు. అబ్బా, సూపర్ ఐడియా ఇచ్చావురా నువ్వు. కేకే అబ్బా, చీ దీని అమ్మ. జియో వచ్చిందా? దామ్మ సిగ్నల్ దామ్మ, ప్లీజ్ 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 ప్లీజ్. హలో, అరే బావా ఎవరున్నా? ఇప్పుడే కాటమరెడ్డి సినిమా చూసి దేవి థియేటర్ నుండి బయటకు వస్తున్నాను రా. ఒరే నువ్వు అర్జెంట్ వెనక్కి వెళ్ళి మ్యాచ్ నీకు టికెట్లు ఉన్నాయి కనుక్కో, నేను బయలుదేరి వస్తున్నా. సరే బావా. ఓకేరా. రాయిడ్ కాటమ్మ రాయిడ్. ఒరే బావా, ఒరే దీన్ని మొన్న జూకి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళాను, మొన్న జూకి తీసుకెళ్లాను, నేను ట్యాంక్ బండికి తీసుకెళ్లాను, ఈరోజు చార్మినార్ తీసుకెళ్దామని షేర్ ఆటో కోసం వెతికించరా. ఏ కల్లాజోడు కారేజ్. బావా ఏట్రా కొంపతీసి మంత్రిని సత్యనారాయణ గారిని కొత్త అసలు చెప్పారా ఏంటి? బుర్రంజూరు నీటిలో పెట్టు. ఏట్లేదురా, ఈ మధ్యన బుర్ర అస్సలు పనిచేయట్లేదురా. అందుకని ఎక్కడైనా పంచర్ అయిపోయిందేమో అని చెప్పి నీటిలో బుర్రెట్టి చూస్తానా. ఎవరు ఎక్స్క్యూజ్ మీ బాస్. ఏంది? నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది. ఈ ప్రపంచకంలో ఏది గొప్ప? ఈ ప్రపంచకంలో ఏది గొప్ప? మా ఊర్లో శివాలయం చాలా పెద్దదయ్యా. అది 150 సంవత్సరాల క్రితం కట్టింది. అదే పెద్దది గొప్పది. మరి ఆ శివాలయం ఉండేది ఏడా భూమి పైన కదా? ఓకే, భూమే గొప్పది. మరి అయితే భూమి ఉండేది శేషనాగ్ పడగ పైన కదా? ఈడిలాగొచ్చాడా? సరే, ఆ శేషనాగే పెద్దదయ్యా. అట్లనా?
చేసినాగుండేది యాడా శివుని మెల్లో కాదు. సరే శివుడే గొప్ప. శివుడుండేది యాడప్ప కైలాస పర్వతం పైన కాదు. సరేరా, ఆ కైలాస పర్వతమే గొప్ప. ఆహా, మరి అట్లాంటి పర్వతాలని ఆంజనేయ స్వామి ఈజీగా చేత్తో ఎత్తుకొని తిరుగుతుంటాడా? ఆ? ఈ ఆంజనేయ స్వామి గొప్పరా. ఆహా, మరి ఆంజనేయ స్వామి గొప్ప అయితే యాంటికి రా ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర ఉంటాడు. ఆ? అరే రాముడే గొప్పరా. ఆహా, మరి రాముడు గొప్ప అయితే సీతని ఈజీగా తెచ్చుకోకుండా యాంటికి రా రావణాసురుడితో అంత పెద్ద యుద్ధం చేసినాడు. ఒరే ఆ రావణాసుడే గొప్ప. ఆహా, మరి రావణాసురుడు గొప్ప. ఒరేయ్, నేను ఓడిపోయా గాని ఇంతకీ ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప నువ్వే చెప్పు. ఎవడైతే ఫుల్ బాటిల్ తాగి ఆడి కళ్ళపైన ఆడు స్టడీగా నిలబడతాడో ఆడే గొప్ప. బా చెప్పవే. హలో బంగారం, ఎక్కడున్నావ్? ఇంకెక్కడ ఉంటాను? రూమ్ లో ఉన్నా. రూమ్ లో ఎక్కడున్నావ్? బెడ్ మీద ఉన్నా. హ? అవునా? బెడ్ మీద కూర్చొని ఏం చేస్తున్నావ్? కూర్చొని సిగరెట్ తాగుదాం అనుకుని ఎంతలో నువ్వు ఫోన్ చేసావు. సర్లే గాని ఇప్పుడు నేను నీ రూమ్కొచ్చి అదే బెడ్ పైన నీ ఎదురుగా కూర్చుంటే నువ్వేం చేస్తావ్? ఇంకేటి చేస్తాను? సిగరెట్ తాగుతాను. అది కాదురా, నీ రూమ్లో ఎవ్వరూ లేరు, నీ ఎదురుగా నేనున్నాను, అప్పుడేం చేస్తావ్? సిగరెటే తాగుతానే. కర్మ కర్మ, ఒరే మొద్దు, నీ రూమ్లో ఎవ్వరూ లేరు, నీ చేతిలో సిగరెట్ కూడా లేదు, నీ ఎదురుగా నేనున్నాను, అప్పుడు నువ్వేం చేస్తావ్? ఒలమ్మే ఇంకేటి చేస్తానే? బయటికి వెళ్ళి సిగరెట్ తెచ్చుకుని కాలుతాను. వద్దులేరా, నేనే సిగరెట్ ప్యాకెట్ తీసుకొని నీ రూమ్కొస్తాను, పెట్టంత కాల్చేద్దు గాని.